ర్యాంబో ఇన్ లవ్ హాట్‌స్టార్‌లో వారానికో 4 ఎపిసోడ్లు చొప్పున ఇప్పటికి 8 ఎపిసోడ్స్ వచ్చింది. సూపర్ వండర్‌ఫుల్ ఏం కాదు కానీ సరదాగా టైం పాస్ అయిపోతుంది. చిన్న చిన్న ఎపిసోడ్స్ 10-15 నిమిషాలు ఉంటాయేమో. యాక్చువల్‌గా ఈ హీరోయిన్ బాగా చేసింది. హీరో కూడా చాలా ఈజ్ ఉంది. యాక్చువల్‌గా చేసిన వాళ్ళందరికీ ఈజ్ ఉంది. స్టోరీయే వీక్, కానీ మనం చూసే వెబ్ సిరీస్‌లు అవన్నీ ఇలానే ఉంటాయి. సరదా గడిచిపోతూ ఉన్నట్టుగా ఉంటుంది. పర్టికులర్ డైలాగ్స్ రాసిన బాగా రాశాడు. అంటే ఈ ప్రాసలు అవి ఉంటాయి కదా, ఆ ప్రాసలు బాగా కుదిరాయి. ఫైల్స్ అంటే ఒక ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటాయి. ప్లస్ ఆల్మోస్ట్ ఈ హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ వేసిన ఆయన వైఫ్ క్యారెక్టర్ వేసిన ఆమె, అక్కడ పెళ్లి చూపుల కోసం ఉండే ఒక అబ్బాయి, ఎప్పుడు స్పెక్స్ పెట్టుకొని తిరిగే ఒక అబ్బాయి, వీళ్ళందరూ ఏంటంటే కొంచెం ఓవర్ యాక్షన్ లాంటిది ఏం కాదు కానీ న్యాచురల్గా చేశారు. న్యాచురల్గానే ఉంది. వీళ్ళందరికీ రాసిన డైలాగ్స్ అన్నీ బాగున్నాయి. హీరోయిన్కి అయినా సరే, అంటే ఇది కొంచెం ఇంకొక 4 ఎపిసోడ్లు లాగుతాడేమో, ఆ తర్వాత ఇంకో 4 ఎపిసోడ్లు లాగుతాడేమో. కానీ ఎంత లాగినా సరే స్టోరీ మనకు అర్థమైపోతుంటుంది, కంప్లీట్ ప్రెడిక్టబుల్. అలా కాదు కానీ ఒక మంచి ఆఫీస్ అట్మాస్ఫియర్ చూడడానికి వీళ్ళ డైలాగ్స్లో ఒక ఫ్లో, అంటే పంచ్ లాంటివి ఉంటాయి సరే, అలాంటివి. మరి బీభత్సమైనటువంటి బ్యాక్గ్రౌండ్ అట్లాంటిది ఏం లేదు. ఒక స్లోగా జరుగుతాను, చిన్న ఫ్లాష్ బ్యాక్లు అప్పుడప్పుడు 1 మినిట్ అట్లాంటివి. సూపర్ ప్లాటింగ్ కాదు, ఫ్లాట్ కూడా కాదు, సూపర్ ప్లాటింగ్ కాదు. అండ్ కాకపోతే యాక్టర్స్ అందరు బాగా చేశారు. డైలాగ్స్ బాగా రాశారు. పర్టికులర్గా డైలాగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ ఇవన్నిటి గురించి మనం పెద్దగా డీటెయిలింగ్ వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు. ఒక నీట్గా ఉన్నటువంటిది, ఎక్కడ అసభ్యం అంటూ ఏం లేదు. ప్రశాంతంగా మీరు హ్యాపీగా చూడొచ్చు. ఇప్పటికైతే 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఇంకా ఎంత లాగుతారో తెలియదు, అయిపోయిందో కూడా తెలియదు. ఎందుకంటే 7th ఎపిసోడ్ చూసిన తర్వాతనే ఈ రివ్యూ చేస్తున్నాను. ఇంకా 8th ఎపిసోడ్ చూడాలి. ఇప్పటివరకు చూసిన దాన్ని బట్టి నాకు చెప్పేసి అనిపించింది. ఓకేనా, నాకైతే నచ్చింది. నేనేదో రివ్యూ చూసినప్పుడు యూ కెన్ కంఫర్టబుల్లీ స్కిప్పబుల్ అన్నాడు. యూ కెన్ వాచ్. ఓకే, అయితే చిన్న ఎపిసోడ్స్ మీరు బ్రేక్ఫాస్ట్ చేస్తూ లంచ్ చేస్తూ కూడా అయిపోతుంది అప్పటికి. ఓకే, యూ కెన్, వెరీ గుడ్. అయితే పర్టికులర్ నాకైతే నచ్చింది ఏంటంటే, యాజ్ ఎ రైటర్, నేను రైటర్ని కాబట్టి నాకు అంటే ఓ పెద్ద మనం పద్మభూషణ్ రైటర్లేం కాదు, ఏదో 4 అక్షరాలు రాసుకుంటా ఉంటాం మనం. అలాంటి నాకు ఇందులో ఉన్న డైలాగ్స్ అవి నచ్చాయి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. కేవలం మీరు మాటలు వినండి. వాళ్ళందరూ మాట్లాడే ప్రతి మాటలో కూడా ఒక ప్రాస కోసమో లేకపోతే ఏదో మంచిగా మిక్స్ చేశాడు వాటి కోసం అయితే మీరు గ్యారంటీగా చూడొచ్చు. వాచ్ ఇట్.